గాది సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి దాఖలైన కస్టడీ పిటిషన్ పై జిల్లా కోర్టులో నేడు విచారణ జరిగింది. అయితే ఈ పిటిషన్ పై తదుపరి విచారణను జూలై 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ఈలోగా కౌంటర్ దాఖలు చేయాలని సిఐ నాగరాజు తరపు న్యాయవాదికి జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసులో తదుపరి వాదనలు, ఆధారాల సమర్పణపై దృష్టి సారించాల్సి ఉంది. ఈ కేసు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా దర్యాప్తు మరియు న్యాయపరమైన ప్రక్రియలు మరింత కీలక దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. గాది సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కోర్టు విచారణ వాయిదా పడటంతో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. జూలై 1న జరిగే విచారణలో కేసు ఏ దిశగా సాగుతుందో అన్నది ఇక్కడ కీలకంగా మారనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, కేసు విచారణ వాయిదా పడటంతో జూలై 1కి విజయలక్ష్మి గారు ఎలా స్పందిస్తున్నారు? సాయికృష్ణ లకప్ డెత్ కేసులో ఈ రోజు ఏదైతే సిట్ బృందానికి ఈ రోజు హైకోర్టు అయితే మన విజయవాడలో జరిగినటువంటి కోర్టులో, సివిల్ కోర్టులో అయితే ఏదైతే సిఐ నాగరాజుని కస్టడీ కోరుతూ 12 రోజుల కస్టడీ కోరుతూ వేసినటువంటి పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం అయితే ఈ నెల దాన్ని వాయిదా జూలై 1కి వాయిదా వేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఏదైతే నాగరాజుకు సంబంధించినటువంటి న్యాయవాదులకైతే నోటీసులు జారీ చేసి తదుపరి విచారణలోపు అన్ని కూడా ఏదైతే ఆ పిటిషన్ లో అన్ని పేర్కొన్నారు, ఏదైతే సంబంధించి అంటే కస్టోడియల్ పిటిషన్ కి సంబంధించి అన్ని కూడా సిద్ధం చేసి మా ముందుంచాలని చెప్పేసి కూడా నాగరాజు తరపు న్యాయవాదికి అయితే చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే ఈ వాయిదా వేయటం అయితే సాయికృష్ణ వాళ్ళ తల్లి విజయలక్ష్మి అయితే ఈ రోజు తనకి న్యాయం జరుగుతుంది, న్యాయస్థానాలు ఏదైతే న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందని ఇంకా నమ్మకంగా ఉన్నట్లు కూడా చెప్తున్నట్టు చూస్తున్నాను. ముఖ్యంగా తను ఈ రోజు అయితే సాయికృష్ణ డెత్ కస్టోడియల్ డెత్ సంబంధించి 3 పిటిషన్లు అయితే నమోదవటం చూస్తున్నాను. 2 పిటిషన్లు అయితే హైకోర్టులో, ఒకటి హెబియస్ కార్పొరేషన్ పిటిషన్ సంబంధించి పోలీసులకు నోటీసులు ఇవ్వటం, రెండోది వచ్చేసి సిట్ బృందంపై నాకు నమ్మకం లేదు కనుక సిబిఐ దర్యాప్తు కోరుతూ కూడా తను మరొక పిటిషన్ వేసింది. ఈ 2 పిటిషన్లకు సంబంధించినటువంటి ఇంకా తుది తీర్పు వెలువడాల్సి ఉంది. మరి కాసేపట్లో హైకోర్టు కూడా దీనిపైనటువంటి ఎటువంటి తీర్పు ఇస్తుందని కూడా చాలా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ లోపు ఏదైతే సిట్ బృందం వేసినటువంటి కస్టడీ పిటిషన్, నాగరాజుని కస్టడీ పిటిషన్ కోరుతూ వేసినటువంటి పిటిషన్ పై మరి కాసేపటి క్రితమే విజయవాడ కోర్టు అయితే జూలై 1 కదా వాయిదా వేసినట్లయితే మనం చూసుకోవచ్చు. మాధవి, దీనిపై ఎలాంటి అంటే నాగరాజు లాయర్ కి తను అంటే కోర్టు సమ్మన్లు ఇచ్చింది కదా, మీరు దీని మీద సమాధానం చెప్పాలి అని. సో ఎలాంటి సమాధానాలు రెడీ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి, అంటే లాయర్ ఏమంటున్నారు? అంటే ప్రధానంగా తీసుకుంటే నాగరాజు లాయర్లు, నాగరాజు తరపు వాదించినటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వీరందరూ ఇప్పటికే లాకప్ డెత్ అయిపోయింది. లాకప్ డెత్ తో పాటు నాగరాజుని సిట్ విచారించింది. సిట్ 3 రోజులు విచారించినా కూడా ఎక్కడా కూడా నాగరాజు నాకు తెలియదు, గుర్తులేదు, అనేక ప్రశ్నలే చెప్పాడంటూ కూడా ఇప్పటికే మనకి అందుతున్న సమాచారం. ప్రధానంగా తీసుకుంటే దీంట్లో ప్రధాన ముద్దాయిగా అయితే A1 గా ఉన్నటువంటి నాగరాజుకి సహకరించిన మరికొంత కానిస్టేబుల్స్ కూడా ఉన్నట్లయితే మనకి దీంట్లో మనకి ఇప్పటికే తెలుస్తుంది. వారిపైన కూడా ఇప్పటికే సిట్ బృందం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. వారు కానీ ఇంకా దొరికిన తర్వాత మాత్రం ఇంకా ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు హత్య చేశారు, ఎలా కొట్టారు, ఆ డెడ్ బాడీని ఎలా మాయం చేశారు అనే విషయాల్లో పూర్తిగా సమాచారం అందుతుందని మనకైతే తెలుస్తుంది. కానీ ఇప్పటికే ఆ నాగరాజుని కస్టడీ పిటిషన్ కోరిన నేపథ్యంలో ఆ లాయరు ఏదైతే నాగరాజు తరపున లాయర్ అయితే కొంత సమయం కావాలని గడువు కోరిన నేపథ్యంలో జూలై 1 వరకు కూడా ఈ కేసును వాయిదా వేస్తున్నట్లు కూడా కింద కోర్టు, విజయవాడ కోర్టు అయితే ఈ తిరిగి తీర్పిచ్చినట్లు మనకు అర్థమవుతుంది. మాధవి, రైట్, థ్యాంక్ యూ కృష్ణ. హైదరాబాద్లోని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు ఉద్యోగాల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగుల ఆందోళనకు దిగగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ల సంఖ్యను 5,000 నుంచి 20,000 వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు హైదరాబాద్లోని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. పెద్ద సంఖ్యలో యువత ఆందోళనలో పాల్గొన్నారు. నిరసన అడ్డుకునేందుకు భారీగా పోలీసులు మోహరించారు. రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు నిరసనకారులను అక్కడి నుంచి ఈడ్చుకుంటూ వాహనాల్లోకి ఎక్కించి తరలించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటికీ ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాల సంఖ్యను 20,000కు పెంచాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పోలీసు ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీస్తుంది. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ ఉద్యోగాల భర్తీ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లోని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు ఉద్యోగాల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు ఆందోళనకు దిగగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ల సంఖ్యను 5,000 నుంచి 20,000 వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు హైదరాబాద్లోని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. పెద్ద సంఖ్యలో యువత ఆందోళనలో పాల్గొన్నారు. నిరసన అడ్డుకునేందుకు భారీగా పోలీసులు మోహరించారు. ఇక రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిరసనకారులను అక్కడి నుంచి ఈడ్చుకుంటూ వాహనాల్లోకి ఎక్కించి తరలించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటికీ ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాల సంఖ్యను 20,000కు పెంచాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పోలీసు ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ ఉద్యోగాల భర్తీ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అసలు ఈ నిరుద్యోగుల సమస్య గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? మాధవి, గుడ్ ఆఫ్టర్నూన్. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఎన్నికల హామీలో భాగంగా ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ఒక హామీ అయితే ఇచ్చింది. ఆ హామీలో భాగంగా కొన్ని అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రాసెస్ లో లాస్ట్ మినిట్ లో ఏదైతే చేసిందో ఆ ప్రాసెస్ లో భాగంగా కొన్ని ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చారు, నియామక పత్రాలు ఇచ్చారు. కానీ గడిచిన 2 సంవత్సరాలు అవుతుంది, 30 నెలలు పూర్తయింది, ఇప్పుడు 31వ నెల. దీనిపై నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. మొదటగా అందులో భాగంగా పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించిన ఒక నోటిఫికేషన్ సంబంధించి ఈ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా డీజీపీ ఇద్దరు కూడా వేర్వేరు ప్రకటనలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో 5,000 పోలీసు పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని అంటే, దాని తర్వాత డీజీపీ వచ్చేసి 19,000 పోలీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తను చెప్పడంతో నిరుద్యోగులు ఫైర్ అవుతా ఉన్నారు. దాని మీద ఇప్పటికే చాలా మంది దీని మీద తమ యొక్క నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు తాజాగా హైదరాబాద్ లోని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయము ముట్టడి చేయడానికి పోలీసు నిరుద్యోగులు ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు. పోలీసులు వీళ్ళు అడ్డుకొని ఆందోళన దిగినప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ యొక్క డిమాండ్ ఏంటంటే 5,000 కాదు, పూర్తిగా రావాలి, 5,000 కాదు. డీజీపీ ఏదైతే చెప్పాడో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు భర్తీ చేయాలి పోలీస్ శాఖలో. అంటే దాదాపు నియర్లీ 19 నుంచి 20,000 మధ్యలో ఈ ఖాళీలు ఉన్నాయి. 20,000 పోస్టులను ఖాళీ చేయాలనేది నిరుద్యోగుల డిమాండ్. కొన్ని సంవత్సరాల నుండి మేము వెయిట్ చేస్తా ఉన్నాం, నిరుద్యోగులుగా ఉన్నాం. ఇటు కోచింగ్ సెంటర్లకు వెళ్ళడము, అక్కడ డబ్బు అంతా వృధా అవుతుంది. తల్లిదండ్రులు చాలా కష్టపడి మేము హైదరాబాద్ లో ఉన్నామని డబ్బులు పంపిస్తే ఇక రేపు అంటూ అది కాలయాపన చేయడము. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మేము ఓట్లు వేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 30 నెలలైనా ఇంతవరకు పోలీస్ నోటిఫికేషన్ రాలేదనేది వాళ్ళ యొక్క ఆందోళన. సో అందులో భాగంగానే ఈ రోజు రిక్రూట్మెంట్ కార్యాలయాన్ని ముట్టడించిన నేపథ్యంలో విద్యార్థులందరినీ, అంటే ఎవరైతే నిరుద్యోగులను వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి
దగ్గరున్న పోలీస్ స్టేషన్ కు తరలించారు. మొత్తం మీద ఇది చాలా ఆందోళనకరంగా మారింది. చాలా మంది వచ్చారు. అయితే ఇంకా రకరకాల ఆల్రెడీ ఇదివరకే వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ పోలీస్ పోస్టులను మీరు భర్తీ చేయకపోతే అది కూడా 5,000 కాదు 20,000 అంటున్నారు. సో లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆందోళన చేస్తాము. ఈ యొక్క ఆందోళన ఉధృతం చేస్తాం. అశోక్ నగర్ లో కూడా దిల్సుఖ్నగర్లో ఇటీవల చేశారు. సో పోలీసు ఉద్యోగులే కాకుండా ఇంకా వివిధ శాఖలలో ఖాళీ ఉన్న వాటన్నిటి మీద నిరుద్యోగులు రకరకాల ఉద్యమాలు చేస్తున్నారు. ఈ రోజు జరిగిందైతే పోలీసు సంబంధించిన ఉద్యోగాల యొక్క భర్తీ చేయాలంటూ వీళ్ళు పోలీసు రిక్రూట్మెంట్ కార్యాలయాన్ని ముట్టడించిన పరిస్థితి. 19 ఉన్నాయని డీజీపీ ప్రకటించారు. ఆ 19 ఎందుకు భర్తీ చేయకుండా ఓన్లీ 5,000 మాత్రమే ఎందుకు ఇచ్చినట్టు దీని మీద ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇచ్చింది? సో దీని మీదనే యాక్చువల్ నిరుద్యోగులందరూ బగ్గుమంటున్నారు. ఒకవైపు ఏమో డీజీపీ స్వయంగా 19,000 ఖాళీలు లేని డీజీపీ స్వయంగా చెప్తే, ముఖ్యమంత్రి ఏమో 5,000 పోస్టులకు మాత్రమే భర్తీ చేస్తానడము. ఇది మమ్మల్ని మోసం చేసినట్టే. మీరు అధికారం రాకముందు చెప్పింది ఏంటిది, ఖాళీలన్నీ భర్తీ చేస్తాము, ఎప్పటికెప్పుడు ఏవైతే ఖాళీతో వాటన్నిటి రిక్రూట్మెంట్ చేస్తాము, నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ లేదా ప్రభుత్వము ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అలా ప్రకటించడంపై వీళ్ళందరూ నిరుద్యోగులందరూ బగ్గుమంటున్నారు, మండిపడుతున్నారు. దీని మీద ప్రభుత్వం నుంచి అంటే ముఖ్యమంత్రి నుంచి కానీ మంత్రుల నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. 5,000 భర్తీ చేస్తామని చెప్పినప్పటికీ ఇక డీజీపీ చేసిన ఏదైతే 19,000 ఖాళీలు ఉన్నాయని అంటే ఆయన ఖాళీలు ఉన్నాయన్నాడు. ఈ రేవంత్ రెడ్డి ఏమో సీఎం ఏమో 5,000 భర్తీ చేస్తామన్నాడు. అంటే ఇంకా 15,000 పోస్టులు మళ్ళీ ఖాళీలు ఉంటాయి. సో ఈ లోపు ఈ రిక్రూట్మెంట్, ఈ నోటిఫికేషన్, ఫిజికల్ టెస్ట్, రిటర్న్ టెస్ట్ ఇవన్నీ అయ్యేందుకు మళ్ళీ ఒక 1 year పట్టొచ్చు. అంటే మళ్ళీ ఖాళీలు పెరుగుతాయి. ఈ లోపు రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఇంకా పోస్టులు పెరుగుతాయి. సో నిరుద్యోగులు మండిపడుతున్న పరిస్థితి ఏంటంటే ఇంతవరకు ప్రభుత్వం నుంచి మళ్ళీ ఆ క్లారిటీ లేదు. 5,000 భర్తీ అన్నారు. దాని మీద మరి ఇంతవరకు 19,000 చేస్తారా, 5,000 చేస్తారా, అసలు క్లారిటీ లేదు. స్పష్టత ఇవ్వాలి. రేవంత్ రెడ్డి నిరుద్యోగుల యొక్క ఆశల మీద నీళ్లు చల్లారనేది బగ్గుమంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.